హాయ్ ఫ్రెండ్స్, మనం ఈరోజు ఈ ఫోనెటిక్ సింబల్స్ గురించి తెలుసుకుందాం. మీరు చూసే ఉంటారు ఈ ఫోనెటిక్ సింబల్స్. చూడండి, మనకు ఈ షేప్లో ఉందంటే దీంట్లో ఉండే ఈ ఓవెల్ సౌండ్ ఏం సౌండ్ వస్తుందంటే అప్పులో ఉండే ఆ సౌండ్, కప్పులో ఉండే ఆ సౌండ్, లక్లో ఉండే ఆ సౌండ్. అంటే ఈ సింబల్ ఏ సౌండ్ను సూచిస్తుంది అంటే ఈ పదాలలో వచ్చే సౌండే ఈ సింబల్ అన్నమాట. మనం దీన్ని ఏ విధంగా గుర్తుపెట్టుకుందామంటే చూడండి, ఇక్కడ మనకు ఏముంది, అప్పు ఉంది. మనం అప్పుని ఏ విధంగా రాసుకుంటాము? ఈ విధంగా యారో అంటే పైకి ఈ సింబల్ కనిపించిందా మీకు? ఈ సింబల్ ఇక్కడ కనిపించిందా అంటే అప్పు. అంటే అప్పులో వచ్చే సౌండ్ ఏ సింబల్ని సూచిస్తుంది అంటే ఇది ఫోనెటిక్ సింబల్స్ అన్నమాట. వీటిని ఏమంటారంటే ఫోనెటిక్ సింబల్స్. అప్పులో ఉండేది ఈ విధంగా సూచిస్తుంది. తర్వాత ఈ ఫోనెటిక్ సింబల్ చూడండి, ఆర్మ్లో ఉండే ఆ సౌండ్, తర్వాత ఫాదర్లో ఉండే ఆ సౌండ్, ఈ సింబల్ సూచిస్తుంది. దీన్ని మనం ఏ విధంగా గుర్తుపెట్టుకోవాలా అంటే ఏ విధంగా గుర్తించాలా అంటే దీన్ని ఒకసారి మీరు చూడండి, ఇట్లా రాసినాం కదా, దీన్ని నేను ఈ విధంగా రాసినాను. ఇట్లా రాసి దీన్ని ఒక ముక్కు మాదిరి, మనిషికి ముక్కు ఉంటుంది కదా అట్లా, తర్వాత 2 కళ్ళు అట్లా చేసిన తర్వాత ఏం చేసినానంటే మళ్ళీ ఒక సింబల్ ఇట్లా కాళ్ళు చేతులు ఏమంటే దీనికి ఒక చెయ్యి సింబల్ వేసిన, అంటే ఆర్మ్. అంటే ఇది చెయ్యి కదా, మనిషికి చెయ్యి ఉంటుంది కాబట్టి ఈ విధంగా ఆర్మ్లో ఉండే సింబల్ ఏదైనా ఏ ఫోనెటిక్ సింబల్స్ యూజ్ చేస్తుందంటే ఈ ఫోనెటిక్ సింబల్స్. మీరు ఈ విధంగా కొంచెమైనా గుర్తు పెట్టుకోవచ్చు, మరి అంత పట్టి కాకుండా ఈ విధంగా కొంచెమైనా మీకు మత్తి ఉంటుంది. తర్వాత మన ఫాదర్లో ఉండే సౌండ్ కూడా ఈ ఫోనెటిక్ సింబల్ సూచిస్తుంది. చూడండి, మనకు ఇక్కడ ఫాదర్ ఫేస్ మీకు ఇంకా కొంచెం ఊరికే మిషాలు ఎగ్గిస్తాను ఇక్కడ. ఫాదర్ సౌండ్, ఇది ఫాదర్ సౌండ్ సూచిస్తుంది. ఈ సింబల్ మీకు గుర్తుంది కదా, ఓకే. తర్వాత మనకు ఈ సింబల్ చూడండి, ఈ సింబల్ ఏ సౌండ్ ఏ పదాల్లో వస్తుంది అంటే క్యాట్లో, ఈ క్యాట్ అనే వర్డ్లో ఈ సౌండ్ వస్తుంది. తర్వాత బ్లాక్లో తర్వాత క్యాట్లో వచ్చి ఈ సౌండ్ ఈ సింబల్ని సూచిస్తుంది, ఈ ఫోనెటిక్స్. దీన్ని మీరు ఏ విధంగా గుర్తుపెట్టుకుంటారంటే ఒకసారి చూడండి, నేను అదే సింబల్ ఇక్కడ వేసాను, ఫోనెటిక్ సింబల్. దీన్ని ఈ విధంగా రాసుకున్నారు కదా, దీన్ని కూడా మళ్ళీ అది రాసినాను. ఏమంటే దీన్ని ఒక 2 సీతాకోకచిలుకకి 2 కొమ్ములు ఉంటాయి కదా, ఆ విధంగా రాసినాను. సేమ్ మళ్ళీ ఏమంటే ఇంకా మీకు మరి కన్ఫ్యూజ్ అవ్వకుండా అదే బొమ్మ సీతాకోకచిలుక బొమ్మని గీసినాను చూడండి ఇక్కడ, ఓకేనా. తర్వాత ఇక్కడ మనకు ఇక్కడ ఏం రాసినాను, ఈ సింబల్ ఈ ఫోనెటిక్ సింబల్ ఏ పదంలో ఉన్నది, క్యాట్లో కానీ క్యాట్ అనేది ఉంది కాబట్టి ఇక్కడ క్యాట్ బొమ్మ వేసుకున్నాను. ఇక్కడ క్యాట్ బొమ్మ, ఈ క్యాట్ దేంతో ఆడుకుంటుంది, సీతాకోకచిలుకతో ఆడుకుంటుంది. ఈ క్యాట్ అనేది దేంతో ఆడుకుంటుంది, సీతాకోకచిలుక, కాబట్టి ఇక్కడ సీతాకోకచిలుకల బొమ్మ వేసినాను. అంటే మనకు ఈ సింబల్ అనేది సీతాకోకచిలుక మాదిరి ఉంది కాబట్టి మనకు క్యాట్ చూడండి, క్యాట్ తర్వాత క్యాట్ బ్లాక్లో ఉండే సింబల్ ఏది అంటే ఈ సింబల్ అండి. మీరు ఏ విధంగా మతికుంటారు, ఓహో క్యాట్ అంటే మనకు పిల్లి మతికి రావాలి. పిల్లి దేంతో ఆడుకుంది, సీతాకోకచిలుక మనకి ఏ విధంగా ఉంటుంది అంటే ఇట్లా ఓకే. అంటే మీరు దీంట్లో ఏం గుర్తించాలంటే ఇట్లా, అంటే ఈ సింబల్ గుర్తించాలి మీరు. అంటే మనకు ఇక్కడ సీతాకోకచిలుక సింబల్ కనిపిస్తుంది, ఓకేనా. తర్వాత మనకు ఈ సింబల్ చూడండి, ఇది చూడడానికి ఈ మాదిరి కనిపిస్తుంది కానీ ఇది ఈ సౌండ్ రాదనమాట. ఇదే మనకు కొంచెం కన్ఫ్యూజన్ క్రియేట్ చేసేది. దీన్ని మీరు ఏ విధంగా గుర్తుపెట్టుకుంటారంటే మనకు ఈ సింబల్ అనేది ఏ పదం సౌండ్లో వస్తుంది అంటే సినిమాలో వచ్చే ఆ సౌండ్ ఈ సౌండ్ దేన్ని సూచిస్తుంది అంటే ఈ సింబల్ని సూచిస్తుంది. ఈ సినిమాలో ఉండే సౌండ్ ఏదంటే ఈ ఓవెల్ సౌండ్ ఏదంటే ఇది. దీన్ని మీరు ఏ విధంగా మతికి పెట్టుకుంటారంటే ఇప్పుడు మనకు పోకిరి సినిమా తెలుసు కదా, చూడండి నేను ఏం రాశాను, పోకిరి అని రాశాను. చూడండి, పోకిరి అంటే ఇది ఒక సినిమా పేరు. పోకిరి అనేది ఒక సినిమా కాబట్టి ఈ సినిమాలో మనకు ఈ సినిమాలో ఉండే
ఈ ఆసనం చూశారు కదా, దీన్ని సూచిస్తుందంటే ఈ సింబల్ని సూచిస్తుంది. దీన్ని చూస్తేనే మీకు ఏం గుర్తు రావాలి? ఓహో అంటే ఇది రాసుకోవాలి మీరు. ఇట్లా రాసుకోవాలి. ఇట్లా రాసుకుంటే ఓహో ఇది పోకిరి అంటే సినిమాలో ఉండి ఈ సౌండ్ రావాలి అండ్ ఆ విధంగా మీకు ఇంకా ఈ సౌండ్ని పోలిన పదాలు పదాలు ఉన్నాయి కానీ అది ఈ సింబల్ని సూచిస్తుంది అని మీరు ఆ విధంగా గుర్తించాలి. లేదు ఇంకొకటి మీకు ఇంకా అర్థమయ్యే విధంగా ఇంకొకటి గీశాను, మీకు అది అర్థమైతే అదే తీసుకోండి. తర్వాత చూడండి ఇక్కడ చూసారా మనకు సినిమా, ఈ సింబల్ సినిమాలో కానీ అవేలో కానీ ఈ రెండు పదాలలో ఉండి ఆ సౌండ్ దేన్ని సూచిస్తుందండి? ఈ సింబల్ని సూచిస్తుంది. మనకు సినిమా అంటే ఏం రావాలి? ఇది ప్రొజెక్టరా, దీన్ని ఏమంటారండి? ఇది ఈ సింబల్ మనకు ఇది గుర్తు దీన్ని చూస్తేనే మనకు సినిమానే కదా గుర్తు వచ్చేది. దీంట్లో మీరు ఇక్కడ చూడండి, ఇది ఉంది కదా ఈ సింబల్ని, ఇక్కడ చూడొచ్చు సింబల్ ఇది ఇట్లా సరేనండి. కొంచెం అటు ఇటుగా అర్థం చేసుకోండి. ఇట్లా దీన్ని ఈ సింబల్ ఇట్లా కనిపిస్తుందా, ఆ విధంగానే మీరు గుర్తించండి. దీన్ని ఈ రెండిట్లో మీకు ఏది బాగా గుర్తుంది? ఈ పోకిరి సినిమా గుర్తుంది అంటే ఈ సింబలు. పోకిరి అంటేనే మన పోకిరి అని మక్కి రాకూడదు. పోకిరి మనకు పోకిరి అంటే పోకిరి మతికి రాకూడదు. ఇది సినిమా అని మతికి రావాలి. సినిమా అప్పుడు మనం ఏం చేయాలి? సినిమా పేరు రాసుకోవాలి. సినిమా. సినిమా పేరు మనకు ఈ ఆ సౌండ్ ఏ ఫోన్కి సింబల్ని సూచిస్తుందంటే ఈ సింబల్ని సూచిస్తుంది. తర్వాత ఈ సింబల్ చూడండి, మనకు తర్వాత ఆ సింబల్ ఉంది. దీంట్లో ఉండే ఈ ఫోన్టిక్ సింబల్ ఏ సౌండ్ సూచిస్తుందంటే TURN, టర్న్ కానీ లెర్నులు కానీ అంటే ఇది ఒక రకంగా అర్ అనే సౌండ్ని సూచిస్తుంది. దీనిని మీరు ఏ విధంగా గుర్తుపెట్టుకుంటారంటే చూడండి, ఇక్కడ ఏముంది మనకు ఈ విధంగా రాసుకోండి. దీన్ని ఫస్ట్ 7 రాసుకోండి. 7 కంటే ముందు వచ్చే అక్షరం అది మనకు 6 కదా. ఈ విధంగా రాసుకున్నారు కదా. ఈ విధంగా రాసుకున్న తర్వాత చూడండి, ఇది ఇక్కడ అంటే దీంట్లో 7, తర్వాత దీంట్లోనే 6, తర్వాత ఈ 2 సింబల్స్ ఇట్లా రాసుకోండి. తర్వాత దీని 2 చుక్కలు ఇట్లా, తర్వాత ఇట్లా అంటే ఇది 6, ఇది అంటే ఈ సింబల్ వచ్చేసి 6 అనే సింబల్ని సూచిస్తుంది. అంటే టర్న్లో వచ్చే ఆ సౌండ్, తర్వాత లెర్న్లో వచ్చే ఆ సౌండ్ దీన్ని సూచిస్తుందంటే ఈ సింబల్ని సూచిస్తుంది. మీకు గుర్తు ఉంది అని అనుకుంటున్నాను, బాగానే గుర్తుపడతారని అనుకుంటున్నాను. తర్వాత మనకు ఈ సింబల్ చూడండి. తర్వాత ఈ సింబల్ మనకు ఈ సింబల్ వచ్చే ఫోనెటిక్ సౌండ్ ఏ పదాలలో వస్తుంది అంటే హార్ట్, తర్వాత రాక్, తర్వాత పాట్, కుండ. ఈ పాట్లో వచ్చే సౌండ్ కూడా ఈ సింబల్ని సూచిస్తుంది. మీరు దీన్ని ఏ విధంగా గుర్తుపెట్టుకుంటారంటే చూడండి, ఇదే సింబల్ ఇక్కడ రాసినాను చూడండి. ఇదే సింబల్ ఇట్లా రాసినానా, ఈ సింబలే అంటే తిప్పించి రాసినాను. ఒకవేళ లేదంటే మీరు ఈ విధంగా రాసుకోండి. అట్లా రాసుకున్నారు కదా. దీనిని ఒక సింబల్, పాట్ సింబల్ అన్నమాట. పాట్ అంటే కుండ షేప్లో ఉంది కదా, కుండ. ఓకే, ఈ విధంగా మీరు రాసుకోండి. ఇది పాట్ సింబల్ని సూచిస్తుంది. చూడండి, తర్వాత మనకు ఏ సింబల్ ఉంది? తర్వాత మనకు ఈ సింబల్ ఏమి? ఇప్పుడు ఈ సింబల్ని ఈ సింబల్ ఏ పదాలలో వస్తుందంటే కాల్, తర్వాత 4. అంటే ఈ సౌండ్లో, ఈ పదాలలో ఈ సౌండ్ వస్తుంది. దీనిని మీరు ఏ విధంగా ఈ సింబల్ని ఈ పదంలో ఉందని మీరు ఏ విధంగా గుర్తుపెట్టుకుంటారంటే ఒకసారి ఇది చూడండి. చూడండి, ఈ సింబల్ ఇక్కడ రాసినాను చూడండి, అదే సింబలే రాసిన కదా. తర్వాత ఇది ఏ పదాల్లో ఉంటుంది అంటే కాల్లో, తర్వాత 4లో. తర్వాత 4లో. చూడండి, నేను ఇదే సింబల్ ఈడ వేసినాను చూడండి. ఇదే సింబలే ఈడ వేసినాను చూడండి. అంటే ఇక్కడ పటిగాడు వాని లవర్ లేదంటే వాళ్ళ మదర్ ఫోన్ కాల్ చేయలేదని
కొంచెం అప్సెట్ అయినాడు. అంటే అప్సెట్ అంటే ఏడుపు ముఖం పెట్టాడు. అంటే మీకు ఇలా కొంచెం సింబల్ అది ఆ విధంగానే కనిపిస్తుంది చూడండి, ఏడుపు ముఖం. అంటే కాల్ రాలేదని, అంటే కాల్లో ఉండే సౌండ్, ఈ ఫోనెటిక్ సౌండ్ అది ఏ సింబల్ని సూచిస్తుంది, ఏ ఫోనెటిక్ సింబల్ని సూచిస్తుంది అంటే ఈ సింబల్ని సూచిస్తుంది. దీన్ని మీరు ఈ విధంగా ఈజీగా గుర్తు పట్టవచ్చు. తర్వాత మనకి ఇది అయిపోయింది. తర్వాత ఇది అండి, ఇది ఈజీనే మనకు. హిట్టు, తర్వాత సిట్టు. ఈ ఈ సౌండ్ దేనిలో ఉండిందంటే అవి ఆల్రెడీ ఇంకా కనెక్ట్ అవుతుంది చూడండి దీనికి. ఇది ఈ సింబలు. తర్వాత ఇది వచ్చేసి రెండు ఈని సూచిస్తుంది. ఇది మీకు ఇది ఈజీగానే గుర్తుంది. ఇది వచ్చేసి దీని పక్కన ఎక్స్ట్రా వచ్చిందంటే ఇది ఈ సింబల్ సూచిస్తుంది. మీరు దీన్ని ఈ విధంగానే రాసుకోవచ్చు. ఈ విధంగా రాసుకొని రెండు సున్నాలు ఆ విధంగా, అంటే దీంట్లోనే ఉంటుంది అన్నమాట. ఈ సింబల్ అనేది దీంట్లోనే ఉంటుంది. ఇట్లా ఇది ఐ అనేది ఇది, తర్వాత ఇట్లా ఇది ఐ, తర్వాత ఈ రెండు సున్నాలు. ఈ విధంగానే మీరు గుర్తుపెట్టుకోవచ్చు. ఇది అంత కన్ఫ్యూజన్ ఏం క్రియేట్ చేయవు, ఈజీనే, మీకు ఒకసారి చూస్తే గుర్తుంటుంది. తర్వాత ఇది మనకు ఊ సౌండ్ అనమాట. ఇది అంటే పుట్లు, తర్వాత కుడ్డు, ఈ పదాలలో ఈ వర్డ్స్లో ఉండే సౌండ్ ఈ సింబల్స్ వచ్చేస్తుంది. దీనిని మీరు ఏ విధంగా గుర్తుపెట్టుకుంటారంటే, మనకు తెలుగు వర్ణమాలలో ఊ ఉంటుంది కదా, ఊను మనం మామూలుగా అయితే ఎట్లా రాస్తాం, ఇట్లా రాస్తాం. అలా కాకుండా కొంచెం వెరైటీగా ఊను ఇట్లా, అంతే. చూడండి దీంట్లో ఇట్లా రాసిన కదా, దీంట్లో ఈ సౌండ్ ఉంటుంది మనకు. ఈ సింబల్ కనిపించిందా, ఇంకా ఏమంటే ఇట్లా ఊరికి అంతే, ఊ అంతే, ఈ విధంగా. తర్వాత ఇంకోటి ఏముంది, ఊ. దీని పక్కన రెండు సున్నాలు పెడితే మనకి ఏ సౌండ్ వస్తుంది, ఊ సౌండ్. ఇది కూడా మీకు అంత కన్ఫ్యూజన్ క్రియేట్ చేసేంత వర్డ్స్ ఏం కాదు, కాబట్టి మీరు ఈజీగా దీన్ని గుర్తు పట్టవచ్చు. దీన్ని కూడా గుర్తు పట్టుకోవాలంటే మనకు ఊ తర్వాత ఏమొస్తుంది, ఊను ఈ విధంగా రాస్తాం కదా, ఊను మనం ఈ విధంగా రాస్తాం. అంటే దీన్ని షార్ట్కట్లో ఊరికి ఎట్లా రాసి దీన్ని ఇట్లా పొడిగించి రెండు సున్నాలు, ఇది ఊ అన్నమాట. ఇది ఊ, అర్థమైందని అనుకుంటున్నాను. ఈ సింబల్ మనకు కావాల్సింది. ఇది ఊ సౌండ్ని సూచిస్తుంది. దీని పక్కన ఇట్లా రెండు సున్నాలు పెడితే ఏమవుతుంది, సరే ఈ రెండు సున్నాలు ఇక్కడ రావాలి మనకు. ఓకే, సరే, మీకు అర్థమవుతుందని అనుకుంటున్నాను. అయినా ఈ సింబల్స్ అంత ఇంపార్టెంట్ కాగానే మీరు దీన్ని చూస్తేనే కనుక్కోవచ్చు. ఈ రెండు మీకు ఈజీనే, పైవి కొంచెం కన్ఫ్యూజన్ క్రియేట్ చేయొచ్చు, కానీ ఈ 1, 2, ఈ 4 మీకు అంత కన్ఫ్యూజన్ క్రియేట్ చేయవు. తర్వాత మనకి ఈ సౌండ్ ఇంపార్టెంట్. ఇది శూన్యకి ఈ మాదిరి కనిపిస్తుంది, కానీ ఇది ఈ సౌండ్ కాదు. ఇది శూన్యకి ఈ సౌండ్ కనిపిస్తుంది, ఈ మాదిరి కనిపిస్తుంది, ఈ సింబల్ మాదిరి, కానీ ఇది ఈ సౌండ్ని ఇయ్యదు. ఏ సౌండ్ని వస్తుంది, ఏ సౌండ్ని వస్తుంది. మీరు దీనిని ఏ విధంగా గుర్తుపెట్టుకుంటారంటే, ఈ పదం ఈ ఏమంటారు దీన్ని, ఈ సింబల్, ఈ ఫోనెటిక్ సింబల్ మనకు ఏ పదంలో కనిపిస్తుంది, మెన్. చూడండి, మెన్ అనే సౌండ్లో, మెన్లో ఏ విధంగా పలుకుతుంది, ఏ మాదిరి పలుకుతుంది, అంతేగాని ఈ మాదిరి పలకడం లేదు. కాబట్టి మీరు దీన్ని చూస్తేనే ఈ పదం మీకు గుర్తు రావాలి. 1కి 2 సార్లు చూడండి, ఒక గోడ పైన రాసుకోండి, మీకు చాలా కాలం గుర్తుంటుంది. చూడండి, మెన్ రాసినాను కదా, ఈ అనేది ఈ సౌండ్ రావాలండి. ఇక్కడ ఏ సౌండ్ వస్తుంది, ఏ సౌండ్ వస్తుంది. కాబట్టి ఈ సింబల్ అనేది ఈ ఫోనెటిక్ సింబల్ అనేది ఏ కాదు, ఈ సింబల్ని సూచిస్తుంది. అంటే ఈ ప్రొనౌన్సియేషన్ ఈ సౌండ్ని సూచిస్తుంది. చూడండి, ఇక్కడ రాశాను, మెన్లో ఈ ఉంది, కానీ స్పెల్లింగ్ ఇదే, కానీ సింబల్ కూడా అదే, దాని మాత్రమే ఉంటుంది. కానీ ఇది ఈ కాదు, ఇది ఏ సౌండ్ వస్తుంది. ఈ విధంగా మీరు ఈజీగా గుర్తు పట్టవచ్చు. ఇవి అడగకపోవచ్చు, కానీ కొంచెం నేర్చుకుని పెట్టుకుంటే మనకు ఎప్పుడన్నా యూజ్ అవ్వచ్చు. ఒక ఇంగ్లీష్ లిటరేచర్ పరంగా అయినా ఏ విధంగానే, కానీ నేర్చుకుంటే మనకు ఎప్పటికైనా యూజ్ అవుతుంది అనే ఉద్దేశంతో చేశాను. చూడండి, మనకి ఈ సౌండ్ ఏ, అంటే ఇది ఏ కాదు, ఆ సౌండ్, తర్వాత ఇది ఐ. ఈ రెండు కలిపితే ఈ రెండు ఓవెల్స్ కలిపితే ఏ సౌండ్ వస్తుంది, FIVA అని రాసిన కదా, 5E లైట్. అంటే ఈ పదాలలో ఉండే ఈ ఐ అనే సౌండ్, ఈ రెండు కలిపితే ఐ అనే సౌండ్ వస్తుంది. ఈ లైట్లో ఏమొస్తుంది, ఐ కనిపిస్తుంది, తర్వాత 5. ఈ పదాలలో దాగి ఉన్న ఓవెల్స్ సౌండ్ ఈ రెండు పదాల సమూహాన్ని చూసేది. మీరు దీనిని ఏ విధంగా గుర్తుపెట్టుకుంటారంటే, ఒకసారి చూడండి, దీనిని మీరు ఈ విధంగా రాయొచ్చు, ఇట్లయినా రాయొచ్చు, లేదంటే ఇట్లయినా. ఈ రెండింటిలో ఏది రాసినా ఒకటి. దీనిని చూడండి ఒకసారి, ఇట్లా రాసిన తర్వాత ఏముంది మనకు, ఇక్కడ ఐ సింబల్ ఉంది, అట్లా అంతే, ఏం లేదు. దీనిని
మరీ ఈ విధంగా కాకుండా కొంచెం మీకు బొమ్మ మాదిరి ఇంకా కొంచెం బాగా నీట్గా రాస్తాను చూడండి. ఇట్లా రాసిన తర్వాత ఇట్లా ఇంకా ఏమంటే మీకు దీంట్లో లైట్, మనకు లైట్ చూడండి, ఇది లైట్ సింబల్ మాదిరి కనిపిస్తుంది కాబట్టి మీకు, అంటే ఇది లైట్ సింబల్ మాదిరి కనిపిస్తుంది అంటే లైట్లో ఉండే ఈ ఐ సౌండ్ దేన్ని సూచిస్తుంది అంటే ఈ రెండు పదాల సమూహాన్ని సూచిస్తుంది. ఈ రెండు సింబల్స్లో ఈ ఫోంటిక్ సింబల్స్ను సూచిస్తుంది. మీరు ఈ విధంగా దీనిని గుర్తు పెట్టవచ్చు. తర్వాత మనకు ఈ సౌండ్ చూడండి, ఈ సింబల్ తర్వాత ఈ సింబల్, ఈ రెండు సింబల్స్ కనిపిస్తే ఈ రెండు సింబల్స్ ఉంటే ఆ సౌండ్ అంటే ఆ సౌండ్ ఏ పదాలు వస్తుంది అంటే ఈ పదాలు వస్తుంది. నౌ తర్వాత అవుట్, ఈ రెండు పదాలలో ఉండే ఈ సౌండ్ దేన్ని సూచిస్తుంది అంటే ఈ రెండు ఫోంటిక్ సింబల్స్ సూచిస్తుంది. దీనిని మీరు ఏ విధంగా గుర్తుపెట్టుకుంటారు? ఇక్కడ మనకు ఏముంది, అవుట్ ఉంది. అవుట్ను నేను ఈ విధంగా రాసుకుంటాను చూడండి. మనకు అవుట్ అంటే మామూలుగా అయితే అవుట్ అంటే ఒక సర్కిల్ వేసినాం, బాణం గుర్తు వేసినాం అంటే ఇది అవుట్ అన్నమాట. అవుట్ ఆ విధంగా మనం ఇట్లా రాసుకుని ఇట్లా రాసిందంటే అది ఇన్ అని. దీనిని ఏ విధంగా రాసుకుంటాను, ఈ సింబల్ని చూడండి, నేను ఈ సింబల్ను ఇట్నే రాసుకుంటాను. ఇట్లా ఊరికి అట్లా కొంచెం రాసాను. తర్వాత ఇక్కడ ఇది ఉంది కదా, దీనిని ఇట్లా రాసుకుంటాను యారో సింబల్. ఓకేనా, అర్థమైందా? ఇట్లా ఒకవేళ ఇట్లా అర్థం కాలేదంటే ఈ విధంగా రాసుకోండి. ఇలా రాసిన చూడండి, ఫస్ట్ సర్కిల్ వేసినానా, తర్వాత ఊరికి కొంచెం అట్లా ఈ సింబల్ వచ్చేటట్టు. తర్వాత మనకు ఈ సింబల్ రావాలి కాబట్టి ఈ సింబల్ వేసినాను. అది అవుట్ అంటే ఇది అవుట్ అన్నమాట, అవుట్ వెళ్ళిపోతుంది. అంటే అవుట్ అనే పదంలో వచ్చే ఈ ఓవెల్ సౌండ్ దేన్ని సూచిస్తుందంటే ఈ రెండు సింబల్స్ని సూచిస్తుంది. దీనిని మీరు ఈ విధంగా గుర్తుపెట్టుకోవచ్చు. తర్వాత మనకు ఇది శూన్యకి ఈ మాదిరి కనిపిస్తుంది కానీ ఇది ఈ సౌండ్ నెయ్యదు. ఇదే చెప్పినాను ఆల్రెడీ దీని కోడ్ కూడా. ఇప్పుడు ఈ రెండు సింబల్స్ కనిపిస్తే మనకు ఏ సౌండ్ వస్తుంది అంటే ఈ సౌండ్ ఏ పదాలలో ఉంటుంది, సే కానీ 8, సే అంటే చెప్పడం, 8 అంటే 8. మనకి ఇక్కడ మనం 8ని తీసుకుందాం చూడండి. నేను 8ని ఏ విధంగా రాసుకున్నాను, 8 రాసినాను కదా, 8లో 8 అంటే 8 ఈ విధంగా రాసినాను కదా. దీనిని ఏం చేస్తానంటే ఊరికి అట్లా సింపుల్గా అట్లా 2 డాట్స్ వేసి అందులో ఇది అదే సింబలే మనకు కనిపించింది కదా, అదే సింబల్. ఇంకోటి ఏమంటే ఇది ఇట్లా అంటే ఇది ఇట్లా అంటే చూడండి ఒకసారి, మనకు ఇట్లా తర్వాత అదే అంటే ఐని మీరు రిటర్న్ రాయొచ్చు లేదంటే రిటర్న్. ఓకేనా, మీకు అర్థమైందా? తర్వాత మనకు ఈ రెండు సింబల్స్ కనిపిస్తే మనకి ఏ పదాలలో ఏ సౌండ్ వస్తుంది అంటే గో తర్వాత హోమ్. దీనిని మీరు ఏ విధంగా పెట్టుకుంటారంటే దీని ముందు ఊరికే వై అని రాయండి. వై అని రాస్తే ఏమవుతుంది, యూ గో హోమ్ అంటే అంటే దీంట్లో ఇది ఉంది కదా, ఇది ఈ రెండు సింబల్స్ ఏ పదాలు ఉంటాయి, గోలో తర్వాత హోమ్లో ఉంటుంది. ఈ ఒక్క పదాన్ని మీరు ఒకటికి 2 సార్లు చూస్తే మీకు బాగా నచ్చుతుంది. యూ అంటే మీకు కొంచెం అర్థం విధంగా ఇదే బొమ్మను ఈ విధంగా రాసినా చూడండి. సర్కిల్ ఉంది కదా, ఇక్కడ సర్కిల్ రాసినాను. తర్వాత ఇది యూ షేప్, తర్వాత ఇతను ఇంటికి పోతున్నట్టు ఇంకా హోమ్ బొమ్మ వేసిన. ఆ విధంగా మీరు గుర్తుపెట్టుకోవచ్చు. ఏం లేదు, దీని ముందు మీరు వై పెట్టినారంటే యూ గో హోమ్ 1-2 సార్లు చూస్తే మీకు బాగా నచ్చుతుంది. చూడండి, యూ గో హోమ్ అంటే ఈ రెండు పదాలు మనకి ఏ వస్తుంది, గోలో తర్వాత హోమ్లో. ఓకేనా, మీకు అర్థమైందా? తరువాత మనకు ఈ సింబల్ ఇది ఏ పదాలలో ఉంటుంది, బాయ్ అనే సౌండ్లో, తర్వాత జాయిన్. ఈ రెండు పదాలలో వచ్చే సౌండ్ ఓవెల్ సౌండ్ ఏదంటే వచ్చే సౌండ్ ఏ సింబల్స్ వస్తుందంటే ఈ సింబల్. దీనిని మీరు ఏ విధంగా గుర్తుపెట్టుకుంటారంటే చూడండి, ఇది ఐ కదా, దీనిని ఇట్లా రాసుకొని ఇట్లయినా రాసుకోవచ్చు మీరు. చూడండి, ఫస్ట్ ఈ సింబల్ వేసినాను, ఈ సింబల్ ఇక్కడ వేసినానా, తర్వాత ఈ సింబల్ ఇక్కడ ఇది దీనిని మీరు ఈ విధంగా చూసినట్టయితే అంటే పొట్టేగానికి ఒక కన్ను ఉంది, ఒక కన్ను లేదు. అంటే వీళ్ళు పొట్టేగాని అంటే బాయ్ అన్నమాట, బాయ్. దీన్ని మీరు బాయ్ అని గుర్తుపెట్టుకోండి, బాయ్. అక్కడ కూడా మనకు ఫోన్ కాల్లో కూడా ఒకటి కనిపించింది, కానీ అతనికి 2 కళ్ళు ఉన్నాయి, ఇతనికి 2 కళ్ళు లేవన్నమాట. ఏమంటే అతనికి ఫోన్ కాల్ కోసం ఇబ్బంది పడుతున్నాడు, ఇతనికి కన్ను లేదనే ఫోన్ కాల్ రాలేదనేది ఇబ్బంది పడి ఇక్కడ మనకు చెప్పండి కదండి. సేమ్ ఇది కూడా ఇది కూడా సేమ్, దానికి దీనికి తేడా ఏం లేదు. ఇక్కడ 2 కన్నులు ఉన్నాయి వీనికి, ఇక్కడ ఒక కన్ను ఉంది. అంటే ఇతను ఫోన్ కాల్ కోసం ఇతను వచ్చేసి
కన్ను లేదనే దానికోసం సరే సరే ఇది కూడా సేమ్ సింబల్, ఇది సేమ్ సింబల్ ఏదో ఈ సింబల్ రెండు ఒకే విధంగానే కనిపిస్తాయి మీకు ఏం తేడా ఏంటంటే ఇక్కడ రెండు కళ్ళు ఉన్నాయి వీళ్ళకి. ఇతను ఫోన్ కాల్ కోసం ఈ అబ్బాయి ఇబ్బంది పడుతున్నాడు, ఇక్కడ మీకు ఒక కన్ను లేదు కదా దానికోసం అతను ఇబ్బంది పడుతున్నాడు. ఆ విధంగా అంటే ఈడ బాయ్ ఇక్కడ బాయ్, ఓకేనా, మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఇక్కడ బాయ్ అనే పదంలో వచ్చే ఈ సింబల్స్ ఇది మనకి ఇంపార్టెంట్, అర్థమైందని అనుకుంటున్నాను. తర్వాత మనకు ఈ సింబలు, తర్వాత ఈ సింబల్ వేర్ అనే పదంలో, తర్వాత ఈర్ అనే పదంలో, వేర్ అనే పదంలో, తర్వాత ఈర్ అనే ఈ రెండు పదాలలో వచ్చే ఓవెల్ సౌండ్ ఏ ఫోనెటిక్ సింబల్ సూచిస్తుంది అంటే ఈ సింబల్ సూచిస్తుంది. దీనిని మీరు ఏ విధంగా గుర్తుపెట్టుకుంటారంటే మనకి ఇక్కడ ఈర్ అనేది ఇంపార్టెంట్. ఇప్పుడు నేను ఒక పేపర్ మీద ఈ అని రాసినాను అంటే ఈ అంటే ఇది ఈ సౌండ్ నియ్యదు, ఏ సౌండ్ చెప్పిన కదా ఆల్రెడీ ఏ సౌండ్ వేస్తుందని. ఈ పేపర్ని ఈ విధంగా రాసుకున్నాను. ఇది గాలికి ఏమైందంటే గాలికి అంటే ఇక్కడ మనకు చూడండి ఎయిర్ అంటే గాలికి అంటే ఎయిర్, గాలికి ఇది తిరిగి పడింది అనమాట, తిరిగి ఈ విధంగా కనపరిచింది అనమాట. ఓకే అంటే ఇది నేను కరెక్ట్ రాసినాను ఫస్ట్, అది గాలికి తిరిగి ఈ విధంగా పడింది అనమాట. ఓకేనా, మనం ఈ విధంగానే కదా ఈ సింబల్నే కదా మనం ఎక్కువ మనకి ఈ సింబల్ తెలుసు అనమాట. ఒక దీని స్విచ్ అనేది ఈ సింబల్ ఉంది అనమాట, ఇది గాలికి తిరిగి ఈ పడింది అంటే ఎయిర్ అనమాట. ఈ విధంగా మీరు దీన్ని గుర్తుపెట్టచ్చు. తర్వాత మనకు ఈ సౌండ్ తర్వాత ఇది ఈ రెండు సింబల్స్ కనిపిస్తే మనకి ఏంది ఏ సింబల్ అదే ఈ పదాలలో వచ్చే ఓవెల్ సౌండ్ ఏదంటే ఈ రెండు, అది ఏది నియర్ కానీ, తర్వాత హియర్ హర్ కానీ, తర్వాత ఇయర్ కానీ. మీరు దీనిని ఏదైనా ఈ మూడు పదాలు ఏ పదం గుర్తుపెట్టుకుని ఒకటే. అట్లా లేదంటే ఇది నేను ఏం చెప్పినాను, ఇది ఏ సౌండ్ను సూచిస్తుంది ఈ అనే, తర్వాత ఇది ఏది ఆ అనే సౌండ్ను సూచిస్తుంది. ఈ రెండు కలిపితే మీకు ఇయా అంటే ఓహో నియా హియర్ ఇయా ఈ సౌండ్ను మీరు ఈజీగా గుర్తు పెట్టుకోవచ్చు. ఇలా రాసిన చూడండి, ఈ సౌండ్ అనేది ఈ మాదిరి ఉన్నాయి కానీ ఇది ఈ సౌండ్ నియ్యదు, ఏ సౌండ్ ఇస్తుంది. మీరు ఈ విధంగా రాసుకుంటే మీకు ఇది బాగా ఈజీగా అర్థమవుతుంది. ఇది వచ్చేసి ఈ సింబల్ ఏ సౌండ్ను, ఇది వచ్చేసి ఆ సౌండ్ను, ఈ రెండు కలిపితే ఈ ప్లస్ ఆ, ఈ రెండు కలిపితే ఇయా అంటే నియా ఇయా నియా హియా ఈ నియర్ ఇయర్ ఈ పదాలలో ఈ సౌండ్ కనిపిస్తుంది. తర్వాత ఇది తర్వాత ఇది ఆ, ఈ రెండు పదాలు కలిపి ఈ రెండు సింబల్స్ ఈ రెండు ఫోనెటిక్ సింబల్స్ కలిస్తే మనకు ఏ సౌండ్ వస్తుంది అంటే ఈ పదాలలో వస్తుంది ఆ సౌండ్. ప్యూర్ కానీ, టూరిస్ట్ కానీ, షూర్ కానీ, జనవరిలో కానీ. దీనిని మీరు ఏ విధంగా గుర్తుపెట్టుకుంటారంటే చూడండి, ఫస్ట్ ఈ సింబల్, ఆ సింబల్ నేను ఈ విధంగా రాశాను, ఇది ఇక్కడ రాసినానా, ఇది ఇక్కడ. తర్వాత ఏం చేస్తానంటే ఒక బస్సు బొమ్మ, అంటే మనకు ఇక్కడ టూర్ అనేది కదా, టూర్ మనం దేంట్లో ఉంటాం బస్సులో పోతాం కాబట్టి ఒక బస్సు బొమ్మ అంతే ఇట్లా. తర్వాత మనకి ఇక్కడ ఏం సింబల్ ఉంది, ఈ సింబల్ ఉంది, ఈ సింబల్ వద్దా ఇది దీని ఈ విధంగా కావాలన్నా ఒక సర్కిల్ షేప్ అనమాట, రెండు చక్రాలు. అంటే మనకు టూరు అంటే టూర్లో ఉండే ఈ సౌండ్ ఓవెల్ సౌండ్ దేన్ని సూచిస్తుంది, ఏ ప్రొనౌన్సియేషన్ ఏ ఫోనెటిక్ సింబల్ని సూచిస్తుంది అంటే ఇది, తర్వాత ఇది. దీన్ని చూస్తేనే మీకు బస్సు సింబల్ మతికి, టూర్ అంటే మనకు బస్సు, టూర్ అంటే మనకేం రావాలి బస్సు అని మతికి రావాలి. ఇంకా బస్సులో మనం ఈ విధంగా ఇది ఒకటి ఇది ఈ రెండు సింబల్స్ చేసినాం. ఓకేనా, మీకు అర్థమైందా? ఓకే, చాలా ఇంపార్టెంట్ మనకు ఇది జే మాదిరి కనిపిస్తుంది, ఇది ఇంపార్టెంట్ అండి. ఇది పోయిన డిఎస్సీలో అడిగినాడు, ఎస్ఏ వాళ్ళకి ఎడ్జిటి వాళ్ళకి అడిగాడు. ఇది జే మాదిరి కనిపిస్తుంది కాబట్టి అందరు దీన్ని చూస్తేనే జే సింబల్ అని అనుకుంటారు, కానీ ఇది వై సౌండ్ని సూచిస్తుంది. ఇది దేన్ని సూచిస్తుంది, వై అంటే ఎస్లో ఉండే ఈ సౌండ్, తర్వాత ఎల్లోలో ఉండే ఈ సౌండ్ అంటే వైని సూచిస్తుంది. దీనిని మీరు ఏ విధంగా గుర్తుపెట్టుకుంటారంటే వై అంటే వై రాసుకోండి, తర్వాత జే అని మీరు అనుకున్నారు కాబట్టి జే రాసుకోండి. అంటే వైజయంతి కదా, వైజయంతి మీకు తెలిసినది. వైజయంతి ఫిలిమ్స్ అనే సంథింగ్ ఏదో ఒక పదం ఉంటుంది, లేదంటే విజయశాంతి అట్లా ఏదో ఒకటి. వైజయంతి బాగా మతి ఉంది. వై అంటే వై, ఈ జే అని మీరు అనుకునే కాబట్టి జే సింబల్ అంటే ఈ సింబల్ ఈ వై సింబల్ని సూచిస్తుంది. అంటే ఎస్లో ఎల్లోలో ఉండే ఈ సౌండ్ దీని ఏ సింబల్ని సూచిస్తుంది అంటే ఈ సింబల్. ఇది చాలా ఇంపార్టెంట్, పోయినసారి అడిగాడు కాబట్టి కన్ఫ్యూజ్ అవుతారు అని అందరూ వాడది అడిగాడు. తర్వాత మనకు ఈ సింబల్ దేన్ని సూచిస్తుంది అంటే సిని, తెలిసినది అందరికీ. తర్వాత ఇది ఎన్ను మాదిరి ఉంది కాబట్టి ఇది ఎన్ను. తర్వాత ఇది ఇంపార్టెంట్ చూడండి,
ఇది దీంట్లో ఎన్ను ఉంది. తర్వాత ఇది ఇది ఇట్లా రాసుకున్నాం కదా, ఇది దే సౌండ్ చూసింది ఇంగ్, ఐఎన్జి ఇంగ్. దీనిని మీరు ఏ విధంగా గుర్తుపెట్టుకుంటారంటే చూడండి, ఫస్ట్ ఎన్ను రాసుకోండి, రాసుకున్నారా? ఈ తర్వాత దీంట్లోనే జీ కూడా ఉంది అనమాట. అంటే జీలో మీరు ఈ సింబల్ రాకుండా ఇది కట్ చేయండి, మిగిలిన ఇది జీ ఇది తీసేసి ఈ సింబల్ ఉంది కదా దీన్ని రాయండి. ఓకే, రాసినాం కదా. అంటే ఆ సింబల్ ఇక్కడ కనిపించింది అంటే దేన్ని సూచిస్తుంది అంటే ఇది ఇంగుని సూచిస్తుంది. ఈ విధంగా మీరు గుర్తు పెట్టుకోవచ్చు. ఓకేనా? తర్వాత మనకి ఈ సింబల్ చూడండి, తర్వాత ఈ సింబల్ దేన్ని సూచిస్తుంది? SH. దీనిని మీరు ఏ విధంగా అంటే గుర్తు పెట్టుకోవడానికి కాదు. నా పేరు వచ్చేసి షాకిర్ అండి, నా పేరు షాకిరు. నేను ఎక్కువ ఎట్లా రాస్తానంటే నా పదాన్ని ఇట్లా రాస్తాను, అంటే SH. అంటే ఈ సింబల్ అనేది దేన్ని సూచిస్తుంది? SH అంతే. తర్వాత T, తర్వాత ఈ సౌండ్, మళ్ళీ ఈ సింబల్. ఇది ఈ రెండు పదాలు కలిస్తే ఈ రెండు సింబల్స్ కలిపితే ఏ సౌండ్ వస్తుంది అంటే CH. దీనిని మీరు ఏ విధంగా గుర్తుపెట్టుకుంటారంటే, మనకు చర్చ్ అనే స్పెల్లింగ్ రాసినాం కదా, చర్చ్లో ఏముంది CH, అంటే ఈ సౌండ్ అనేది CH. మనకు చర్చిలో ఎక్కువ ఈ సింబల్ కనిపిస్తుంది. దీన్ని ఏమంటారో తెలియదు నాకు, సిలువ ఈ సింబల్ కనిపిస్తుంది. మీరు ఏం చేస్తారంటే H, అంటే H కామన్ అనమాట. ఈ సింబల్ వచ్చిందంటే H కామన్, ఈడ కామన్. ఇక్కడ T వచ్చిందంటే ఇది చర్చి, అంటే T వచ్చిందంటే చర్చి సింబల్, అంటే T అంటే CH, అంటే ఇది CHని సూచిస్తుంది, ఇది SHను సూచిస్తుంది, ఎందుకంటే S మాదిరి ఉంది కాబట్టి. తర్వాత ఇది మీకు తెలిసినదే, ఇది టీటా, అంటే దీన్ని ఈ విధంగా రాసుకుంటే ఇట్లా. ఈ సింబల్ వచ్చేసి థింక్ అనేది కదా, ఈ థింక్ అనే పడులో వచ్చే ఈ సౌండ్ ఏ సింబల్ని సూచిస్తుంది అంటే ఈ సింబల్. దీనిని మీరు ఏ విధంగా గుర్తుపెట్టుకుంటారంటే, ఇది ఇట్లా ఉంది కదా, అంటే ఒక సున్నాని డివైడ్ చేస్తుంది. అంటే మీరు ఈ విధంగా రాస్తాను చూడండి. ఇది మనకు మైండ్ షేప్, అంటే థింక్, మనకు మైండ్తోనే కదా థింక్ చేసేది. దీనిని ఇట్లా కాకుండా ఇట్లా రాసిన కదా, దీన్ని ఇట్లా. ఓకే, ఒక మెదుడు బొమ్మ మాదిరి, అంటే మెదుడుతోనే కదా మనం థింక్ చేసేది, కాబట్టి థింక్. ఈ విధంగా మీరు గుర్తుపెట్టుకోవచ్చు. మనకి ఈ సౌండ్ ఇంపార్టెంట్ అండి. ఇది వచ్చేసి థింక్, ఈ సౌండ్ వస్తుంది. తర్వాత మనకు ఈ సింబల్ ఇంపార్టెంట్, ఇట్లా వచ్చి ఇట్లా ఉంటుంది ఈ సౌండ్. ఇది దేని సూచిస్తుందని దిజ్ అనే పదంలో వచ్చే సౌండ్ ఏదంటే ఈ సింబల్ని సూచిస్తుంది. ఇది మీకు అది గుర్తుంటే ఇది గుర్తుంటుంది. ఈ రెండింటిలో ఏదో ఒకటి గుర్తుపెట్టుకునే మీకు కనిపిస్తాను, ఏదో ఒకటి మాత్రం గుర్తుపెట్టుకునే దీంట్లో. తర్వాత ఈ జెడ్ అనేది జూలో ఉండే సౌండ్. ఈ జెడ్ దేని సూచిస్తుంది అంటే జెడ్, ఎందుకంటే ఇంకా జూ స్పెల్లింగ్లో జెడ్ ఉంది కాబట్టి జెడ్, ఇది మీకు మర్చి ఉంటుంది. తర్వాత ఇక్కడ చూడండి, ఇది ఈ సింబల్, ఇది జా మాదిరి ఉంటుంది, కానీ కొంచెం కన్ఫ్యూజ్ అవుతాయి అన్నమాట. అంత ఈ పదం ఇది కూడా జా సౌండే వస్తుంది. ఇది కూడా ఈ పదం ఈ సింబల్ అనేది ఏ పదం సౌండ్లో వస్తుంది అంటే విజన్. రాసినాము మనం విజన్ అంటే ఏంది? దృష్టి. మనకు త్రినేత్రం అంటాం కదా, త్రినేత్రం అంటే మూడో కన్నుతో చూడాలి, లేదంటే శివుడు మూడో కన్నుతో చూశాడు అంటే మూడు, అంటే ఇది 3 సింబల్ మాదిరి ఉంది కాబట్టి 3. నేత్రం అంటే విజన్, అంటే దృష్టి. విజన్ మీరు దృష్టిని రాసుకోండి. విజన్ అంటే చూడటం, మూడో కన్నుతో చూడడం. అంటే మూడో కన్ను అంటే 3 రాసుకునే. విజన్ అంటే విజన్ అనే పదంలో వచ్చే సౌండ్ ఏదంటే ఈ సింబల్ అన్నమాట. తర్వాత ఇది డి మాదిరి ఉంది. తర్వాత మూడోది జస్ట్, తర్వాత జస్ట్ మరియు లార్జ్. ఈ 2 పదాలలో వచ్చే సౌండ్ ప్రొనౌన్సియేషన్ సింబల్ ఏదంటే ఇది. దీనిని మీరు ఈ విధంగా రాసుకోవచ్చు. 3D చూడండి, ఇక్కడ 3 మాదిరి ఉంది కాబట్టి 3, ఇది డి మాదిరి ఉంది కాబట్టి ఇట్లా 3D. ఇది క్యాపిటల్ రాసిన మామూలు అయితే స్మాల్ రాసుకోవాలా. అంటే మనకు 3Dలో ఏ సింబల్ అయినా లార్జ్గా కనిపిస్తుంది, లార్జ్గా. తర్వాత ప్లెజర్, ఆనందం. 3Dలో మనకు ఆనందం ఎక్కువ ఉంటుంది కాబట్టి ప్లెజర్ అనే పదంలో, తర్వాత లార్జ్ అనే పదంలో వచ్చే ఈ జా సౌండ్ ఏ ఫోనెటిక్ సింబల్ని సూచిస్తుంది అంటే డీజే కాదు సంథింగ్ అట్నే ఉంటుంది. 3D అని మర్చి పెట్టుకోండి, మీకు బాగా మర్చి ఉంటుంది. ఎందుకంటే 3Dలో ఎక్కువ ఆనందం కలుగుతుంది, చాలా లార్జ్గా కనిపిస్తాయి పదాలు. ఇది చాలా ఇంపార్టెంట్ అని. నచ్చినట్టయితే లైక్ చేయండి.